పోసాని కృష్ణమురళి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాజంపేట సబ్ జైలు నుండి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. పోసాని కృష్ణమురళి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాజంపేట సబ్ జైలు నుండి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. రైట్గా పోసాని కృష్ణమురళి హెల్త్ కండిషన్స్ అప్డేట్స్ సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బిందు పోసాని కృష్ణమురళికి తీవ్రమైనటువంటి ఛాతి నొప్పి రావడంతో రాజంపేట సబ్ జైల్లో ఉన్నటువంటి ఆయన్ని పక్కనే ఉన్నటువంటి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. చెకప్ జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఆయన అరెస్ట్ చేసినప్పుడే స్పష్టంగా చెప్పారు, నాకు కొన్ని హెల్త్ కండిషన్స్ ఉన్నాయి, నేను వైద్యుల దగ్గరికి వెళ్లి అన్ని చెకప్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడు విచారణకు రమ్మంటే అప్పుడు వస్తానన్నప్పటికీ కూడా పోలీసులు వినకుండా ఆయన్ని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం గమనించినట్లయితే దాదాపుగా ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల తర్వాత కోర్టులో ప్రవేశపెట్టడం కానీ రాత్రంతా వాదనలు జరిగి ఆయన్ను ఏదైతే తెల్లవారుజామున అంటే దాదాపుగా రోజున్నర 2 రోజుల పాటు ఆయన ఈ జర్నీలో గానీ కోర్టులో గానీ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆయన ఒక టెన్షన్ తో అదేవిధంగా ఆయన ఆరోగ్య కండిషన్ కూడా బాగాలేనటువంటి పరిస్థితుల్లో ఆయనకు ఛాతి నొప్పి వచ్చింది అనేది రాజంపేట సబ్ జైల్లోని అధికారులు ఇమీడియట్ గా తీసుకొచ్చి పక్కన ఉన్నటువంటి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సేవలు అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద పరిస్థితి ఏంటి అనేది అయితే ఇంతవరకు చెప్పలేదు. ఎవరిని కూడా అనుమతించకుండా పూర్తి స్థాయిలో అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఛాతి నొప్పి అంటే గుండె నొప్పి లేకపోతే ఇతర కారణాల వల్ల వచ్చిందా ఏంటి అనేది కూడా ఇంతవరకు క్లారిటీ లేని పరిస్థితి. జైలు అధికారులు కూడా ఏమి చేయలేదు. ఈ రోజు ఉదయం కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ స్థానిక ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆయన వెళ్లి పరామర్శించి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రాజంపేట రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కోరమట్ల శ్రీనివాసు ములాఖత్ పెట్టుకున్నప్పటికీ కూడా ఆయన్ని పోసాని కృష్ణమురళిని కలవకుండా చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. అనుమతి ఇవ్వకుండా వెనక్కి పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి మీద దాదాపుగా 67 సంవత్సరాల శ్రీనివాస్ మీరు అలానే హోల్డ్ లో ఉండండి. రైట్, పోసాని కృష్ణమురళి కూడా కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి కూడా కలిసినట్టుగా మనకి సమాచారం అందుతోంది. రైట్, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి అమర్నాథ్ రెడ్డి గారు. నమస్తే అండి. రైట్, ఎట్లా ఉందండి పోసాని కృష్ణమురళి గారి ఆరోగ్య పరిస్థితి? మీరు కలిసినట్టుగా కూడా సమాచారం వస్తోంది. కలిసినా అండి, 12 గంటలకు కలిసినాను. ఆయన ఆరోగ్యం బాగలేదు. నాకు గుండె నొప్పిగా ఉంది, నాకు ఒక ఆపరేషన్ జరిగింది, నాకు బాగలేదని పరిస్థితి చెప్పడం జరిగింది. నేను కూడా జైలు అధికారులకు ఆ సూపరింటెండెంట్ కి జైలు కూడా చెప్పినాను, అది బాగలేదు ఆయనకి ఏమైనా ఇమ్మీడియట్ గా హాస్పిటల్ మీరు పంపుకుంటే కన్నా ఆయన మీరే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది, ఆయనకి ఏం జరిగినా కూడా సీరియస్ గా చెప్పడం జరిగింది. లేదండి జైలు అధికారులు లేదు సార్ హాస్పిటల్ పంపుతామని చెప్పారు. ఇప్పుడు హాస్పిటల్ చెందాలని తెలిసింది. మళ్ళా కూడా నేను ఇప్పుడు హాస్పిటల్ పోయి పరామర్శిస్తాను. రైట్, అంటే ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు అంటే ఏం చెప్తున్నారండి? ఆయనకి ఎటువంటి సమస్య ఉందని చెప్తున్నారు? గతంలో కూడా ఆయన చెప్పారు కొన్ని ఆరోగ్య హెల్త్ కండిషన్స్ బాగాలేదని చెప్పి అన్నారు. సో ఇవాళ మళ్ళీ కొంచెం ఆయనకి సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. నాకు ఆల్రెడీ నాకు ఆపరేషన్ జరిగి ఉన్నాయి. నాకు ఈ రోజు బాగా గుండెల్లో మంట కూడా వచ్చింది, గుండె నొప్పి కూడా నాకు ఉంది. తప్పకుండా నన్ను హాస్పిటల్ కన్నా మీరు చేర్చుకుంటే నాకు ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది అని ఆయన చెప్పినప్పుడు నేను జైలు అధికారులకు కూడా చెప్పడం జరిగింది. లేదు ఇమ్మీడియట్ గా మీరు ఆయన కన్నా హాస్పిటల్ చేర్చుకుంటే ఆయనకి ఏమన్నా జరిగే ప్రమాదం ఉంది, మన దీనికి పూర్తి బాధ్యత మీరు జైలు అధికారులు మీరు ప్రభుత్వం ఇద్దరు వహించాల్సి వస్తుంది అని నేను సీరియస్ గా చెప్పడం జరిగింది. ఆ జైలు అధికారులు మేము పర్మిషన్ తీసుకుని హాస్పిటల్ పంపించే ప్రయత్నం చేస్తాం సార్ అని కూడా చెప్పడం జరిగింది. రైట్, అంటే అమర్నాథ్ రెడ్డి గారు అంటే మీరు ఆవిడ ఆయన సతీమణితో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎందుకంటే జైలు అధికారులు ఎవరినైనా అక్కడికి అంటే మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారా? వాళ్ళ సతీమణి వాళ్ళు నాకు ఫోన్ నెంబర్లు వెళ్ళలేవు. ఎవరో వాళ్ళ సహాయకులు ఎవరో సాల్మందాగు భాష అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర నెంబర్ నేను తీసుకుని వాళ్ళతో కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు లేరు, అందుబాటులో అక్కడ లేరు. రైట్ అండి, రైట్. శ్రీనివాస్ కంటిన్యూ చేయండి. అదే పరిస్థితి ఏదైతే ఆయనకైతే కొంచెం సీరియస్ గానే ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఒకసారి సర్జరీ కూడా జరిగిందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గుండె నొప్పికి సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి సమస్య ఉంది ఆయనకి అనేది అయితే కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే అరెస్ట్ సందర్భంలోనే ఆయన కండిషన్ చెప్పారు. 2 రోజులు ఆగి నేను వైద్య పరీక్షలు నిర్వహించుకుని వస్తానన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం అసలు ఆగకుండా ఇమ్మీడియట్ గా రాత్రికి రాత్రి ఆయన్ని తరలించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపుగా 2 రోజుల పాటు పోలీసు కస్టడీలో గానీ కోర్టులో గానీ ఆయన తీవ్రమైనటువంటి ఇబ్బంది పడ్డారనేది కూడా చెప్తున్న
పరిస్థితుంది. ఎందుకంటే ఆరోగ్య పరిస్థితి మీద ఆయన మీడియా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన మాట్లాడలేనటువంటి పరిస్థితి కూడా మనం చూసినటువంటి నేపథ్యం అయితే ఉంది. మొత్తం మీద అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత క్రిటికల్ గా ఉన్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు పూర్తి స్థాయిలో అధికారుల ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ప్రభుత్వం కూడా ఆయనకి ఏదైనా జరిగితే ప్రమాదం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని ఉద్దేశంతో ఇమీడియట్ గా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవంగా ఆయన కడప సెంట్రల్ జైలు కానీ ఇటు తరలించినట్లయితే కడప జిల్లా హెడ్ క్వార్టర్ లో మంచి వైద్య సదుపాయాలు ఉన్నాయి. రిమ్స్ ఆసుపత్రి ఉంది, సూపర్ స్పెషాలిటీ ఉంది, ఇంకా అనేకమైనటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడైతే ఆయనకి గుండెకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి చికిత్స అందేటువంటి అవకాశం ఉంది. కానీ ఆయన్ని రాజంపేట సబ్ జైలుకు తరలించడంతో రాజంపేట అనేది ఒక సబ్ డివిజన్ రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ మాత్రమే కాబట్టి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి తప్ప పెద్ద ఆసుపత్రులు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి. లేదంటే అటు తిరుపతి కానీ ఇటు కడప కానీ తీసుకురావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఆయన మరి ఏం చేస్తారు జైలు అధికారులు అనేది చూడాలి. ఇప్పుడైతే వైద్య పరీక్షలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మరి కొద్దిసేపట్లో ఎటువంటి సమస్య ఉంది ఏంటి అనేది కూడా వైద్యులు కానీ అదేవిధంగా జైలు అధికారులు కానీ మాట్లాడితేనే కానీ సమస్య ఏంటి, ఎట్లా ఉంది, ఆయన కండిషన్ ఏంటి అనేది కూడా తెలిసేటువంటి అవకాశం లేదు. రైట్. అంటే శ్రీనివాస్, అంటే గతంలోనే ఆయన పక్షవాతానికి సంబంధించి కూడా కొన్ని మెడిసిన్స్ ఆయన స్నేహితుడు అక్కడికి వెళ్లి ఇవ్వడం కూడా జరిగింది. సో ఇప్పుడున్న కండిషన్స్ అంటే ఆయనకి హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ గా కూడా తెలుస్తోంది. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? ఇంతవరకు వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఎవరు మనకు అందుబాటులోకి రాలేదు. ఆయన సహాయకులు ఒకరు మాత్రం అక్కడ ఏదైతే జైలు దగ్గర ఆయన జైల్లోకి తీసుకువెళ్లేటప్పుడు మాత్రం కనిపించారు. సో అతను వైద్యానికి సంబంధించినటువంటి మందులు కానీ అవి తీసుకువెళ్లారు అని చెప్పి అయితే చెప్తున్నారు. ఇంతవరకు మరి అది జైల్లోకి అనుమతించారా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఆయన అరెస్టు సందర్భంగా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో ఒక ప్రభుత్వ వైద్యుడు వచ్చి క్లియర్ గా చెప్పారు ఆయనకు అన్ని పరీక్షలు నిర్వహించి ఇప్పటికైతే స్టేబుల్ గా ఉన్నారు. కానీ ఆయనకు సడన్ గా ఏదైనా కానీ ఒత్తిడికి గురైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయనేది కూడా సంబంధిత వైద్యుడు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని జైలు అధికారులు కానీ అదేవిధంగా పోలీసులు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇంతవరకు కూడా వాళ్ళ జాగ్రత్తలు తీసుకున్నారు. ఎప్పుడైతే ఆయనకి ఆ సమస్య వచ్చిందో సమస్య వచ్చి ఆయన తీవ్రమైన ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆసుపత్రికి తరలించారు తప్ప ముందస్తు జాగ్రత్తలు అంటూ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే లేదు. మరి జైల్లోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించారా మళ్ళీ అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. అక్కడ ఏంటి అనేది ఎవరిని కూడా లోపలికి పోనీయడం పరిస్థితి. ఈ రోజు ఒకే ఒక్క అట్టేపాటి అమర్నాథ్ రెడ్డిని మాత్రమే ఎల్లో చేసి ములాఖత్ కి ఆయనతో మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చారు. మరో కోరమట్ల శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే ఆయన ప్రయత్నం చేసినప్పటికీ ఆయనకి ములాఖత్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. మరి కుటుంబ సభ్యులు వస్తే ఏం చేస్తారనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్. ఓకే శ్రీనివాస్.